మూచేసానా మూచేసానా ఎవరు? నేనే అన్న బన్నీని. లోపలికి రా బన్నీ. ప్రైజ్ లార్డ్ బన్నీ. ఏంటి ఇలా వచ్చావు? మన మందిరంలో మీటింగ్స్ ఉన్నాయి కదా ఈ నెల 16, 17న. అవును. మీ కుటుంబంతో రండి అన్న. ఆ రోజు నాకు పని ఉంటుంది తమ్ముడు. ఆ రోజు కుదరదు నాకు. 10,000 రూపాయల కాంట్రాక్ట్ ఒప్పుకున్నాను. రాలేను తమ్ముడు. ప్రార్థన చేయండి అన్న, దేవుడు ప్రేరేపణిస్తారండి. సరే తమ్ముడు. మీటింగ్ కొరకు ప్రార్థించండి అన్న. తప్పకుండా తమ్ముడు. వస్తానన్నా. సరే తమ్ముడు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఎండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందును. నిజమే కదా. జీవము గల దేవుని మందిరాన్ని విడిచిపెట్టి అశాశ్వతమైన వాటి వైపు ప్రయాణం చేస్తున్నాను. ఈ లోక సంబంధమైన వాటిని ఆశిస్తున్నాను. ఈసారైనా ఎలాగైనా దేవుని మందిరానికి, దేవుని యొక్క సభలకు వెళ్ళాలి. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. సార్ సార్ సారీ సార్, ఆ రోజు 16 తారీఖు మీటింగ్స్ ఉన్నాయి సార్. 16, 17 2 రోజులు రాలేను సార్. తప్పదు కదా సార్, ఖచ్చితంగా మీటింగ్స్కి వెళ్ళాలి సార్. సార్ పర్లేదు సార్. ఓకే సార్. ఏంటి పని ఇలా వచ్చావు? అన్నా మన మందిరంలో మీటింగ్స్ ఉన్నాయి కదన్నా ఈ నెల 16, 17న జీవ సభలు ఉన్నాయన్నా. మీ కుటుంబంతో రండి, ప్రార్థన చేయండి అన్న. లేదు తమ్ముడు, నేను రాలేను. నాకు 1 lakh ప్రాజెక్ట్ ఉంది. ఒకవేళ కుదిరితే వస్తా, ఓకేనా? ప్రార్థన చేయండి అన్న, దేవుడు ప్రేరేపిస్తారండి. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. అవును సార్, 16, 17 ప్రాజెక్ట్ ఉంది సార్. 1 lakhది 71 కంప్లీట్ చేస్తుంది సార్. అది మీకు సెండ్ చేస్తుంది సార్. అది ఓకే సార్, థ్యాంక్ యూ. మీటింగ్స్ బాగా జరిగినాయి కదండి? బాగా జరిగినాయి. నిజంగా దేవునికి మహిమకరంగా చాలా బాగా మీటింగ్స్ జరిగాయి. అయితే ఇంత ఎండలో కూడా, ఇంత వేసవిలో కూడా చాలా జనాలు వచ్చారు కదా. ఆరాధన కూడా చాలా చక్కగా జరిగింది. దేవుడు నిజంగా నాతో మాట్లాడాడు. నేను మొన్న 10,000 రూపాయల కాంట్రాక్ట్ విడిచిపెట్టుకొని కూడా దేవుని మందిరానికి వచ్చాను. అయితే దేవుడు మహిమకరంగా నాతో మాట్లాడాడు. నాతో కూడా మాట్లాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. సార్ సరే సార్. సరే సార్, థ్యాంక్ యూ సార్. అవునా సార్? ఓకే సార్, ఓకే సార్. సరే సార్, రేపే వస్తాను సార్, ఉదయం కలుస్తాను సార్. దేవునికి స్తోత్రం. లలిత, మనము
మొన్న 10,000 పని వచ్చిందని చెప్పాను కదా నీకు. ఆ పని విడిచిపెట్టుకొని మనం ఈ యొక్క సభలకు వెళ్ళాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనము ఆ పని విడిచిపెట్టుకోవడం వలన దేవుని సన్నిధికి చేరుకొని మనం హాజరయ్యి దేవుని సన్నిధిని మనం అనుభవించాం, ఆరాధనలో పాల్గొన్నాం. దేవునికి మహిమకరంగా ఈ సభలు జరిగాయి. ఇప్పుడు మా సార్ ఫోన్ చేసి రేపు రమ్మంటున్నాడు, ₹1,00,000 పని వచ్చిందంట. నిజంగా ఎంత గొప్ప దేవుడు, ఎంత మహిమకరంగా దేవుడు మన జీవితాలు ఆశ్చర్యకరంగా ఇలాంటి గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగా. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది సార్. 17 వరకు కంప్లీట్ చేశాను కదా సార్.